హలో ఫ్రెండ్స్, కవర్ ఇంట్లో వంటల్లో ఈరోజు డైవల్ కోసం చేసిన బెండకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ బెండకాయలు నేను మా ఆయన జిమ్మే పోయినప్పుడు ఆఫర్లో ఉన్నాయి. 5 కేజీలు దినారకైతే వచ్చినాయి అనమాట. ఇవైతే తీసుకొచ్చాము. వీటిని బాగా కడిగి కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవేమో కోడిగుడ్లు. ఎంతమంది డైవర్లు ఉంటే అన్ని గుడ్లు వేసి ఉడకబెట్టి వాటికి బాగా తొక్క తీసి కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దబరాల ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని చుట్టుపుట్టలు అన్నాక ఇప్పుడు పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఇవి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవేమో టమోటాలు 4 కట్ చేసి వేసుకున్నాం. ఇదేమో కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి. ఇదేమో మసాలా పొడిలో కారం, ధనియాల పొడి, మెడ్రాస్ మసాలా, పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు సరిపడినంత చింతపండు తీసుకొని ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అంతే కర్డ్ ఇంట్లో డైవల్ కోసం చేసిన బెండకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ. వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.